సరదాగా కాసేపు ఛానల్ శ్రోతలకు స్వాగతం, ప్రేక్షకులకు సుస్వాగతం. ఈరోజు మరో ఆణిముత్యం లాంటి హృద్యమైనటువంటి పద్యంతో ఈ సరదాగా కాసేపు కార్యక్రమంలోకి మన వీళ్ళతో అడిగిడదాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఒక మహాకవి ఒక రాజు యొక్క ఆస్థానంలోకి అడుగేడాడట. వెళ్ళిన తర్వాత మరి ఆ రాజులు, అప్పటి రాజులు వాళ్ళు కూడా పండితులే కాబట్టి మరి ఒక 4 పదాలు ఇచ్చేసి ఆ పదాల ద్వారా నువ్వు పద్యాన్ని చెప్పినట్లయితే ఆ పద్యం నాకు హృద్యంగా అనిపించినట్లయితే తప్పనిసరిగా నా ప్రశంసకు, నా బహుమానానికి నీవు పాత్రమవుతావు అని చెప్పాడు. సరే, సెలవివ్వండి మహారాజా అని ఆ కవి గారు అన్నట్టు. అప్పుడు ఆకు, ఈకు, మీకు, మాకు అని 4 పదాలు ఇచ్చాడు. ఆ పదాలను వినియోగించి ఆ కవి గారు పద్యాన్ని చెప్పాట ఇలా. ఏమని? ఆకుంటే వృక్షం బగు, ఈకుంటే లోపియై హీనాత్పుండౌ, మీకుంటే మాకీయుడు, మాకుంటే మేము రాము మల్కి భరామ, మాకుంటే మేము రాము మల్కి భరామ. ఏమి ఆయన ఇచ్చిన 4 పదాలు: ఆకు, ఈకు, మీకు, మాకు. ఆకుంటే వృక్షం బగు, నిజమేనండి, ఆకున్నట్టయితే వృక్షమే అవుతుంది కదండి. అందుకొరకే ఆకుంటే వృక్షం బగు, ఈకుంటే లోభియై హీనాత్పుండౌ. మరి ఎప్పుడైనా వృక్షానికి ఆకులకు ఆధారమైన కొమ్మలకు ఆధారమైన వృక్షం, ఎవరైనా మరి ఆ చల్లటి గాలి కొరకు ఆ వృక్షం కిందికే కదండి వెళ్ళేది. మరి ఎంత ఉన్నా కూడా ఆ వృక్షం చల్లటి నీడని కానీ చల్లటి గాలిని కానీ ఇవ్వకపోతే ఆ వృక్షానికి ఉన్నటువంటి కొమ్మల వల్ల కానీ ఆకుల వల్ల కానీ ఏమైనా ఫలితం ఉంటుందో చెప్పండి? ఏమీ ఉండదు. మొండి చెట్టుని ఎవరైనా మెచ్చుకుంటారా? ఎవరు మెచ్చుకోరు. మరి ఇదే పద్ధతిలో ఉన్నా కూడా ఏం లాభం? అందుకొరకే నిటారుగా పెరిగినటువంటి చెట్టు అంతగా నీడ ఇవ్వదు, ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా. అదే మరి పుట్టిగా ఉన్నా కూడా దట్టంగా ఉన్నటువంటి అదే వృక్షం ఉన్నదనుకోండి, ఎవరైనా కూడా ఎండ వేడిలో ప్రయాణం చేస్తున్నప్పుడు మార్గాయాస ఎక్కువై ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నప్పుడు కాస్త సేద తీరటానికి అదే కొబ్బరి చెట్టు అనుకోండి, లేదా ఓ ఫలవృక్షం అనుకోండి, మంచిగా కాస్త పోయి అక్కడ సేద తీరి మంచిగా ఫలాన్ని తీసుకొని ఆకలి బాధ తీర్చుకుంటాం, ఆయాసాన్ని తీర్చుకుంటాం. మరి అదే పద్ధతిలో ఆకుంటే వృక్షం బగు, ఈకుంటే లోపియై హీనాత్పుండౌ. మరి ఆ విధమైనటువంటి ఆకులు ఉన్నటువంటిదైతేనే వృక్షం అవుతుంది, చల్లటి నీడనిచ్చేటువంటి చల్లటి గాలినిచ్చేటువంటి వృక్షం అవుతుంది. అదేవిధంగా నీ దగ్గర ఎంత సంపద ఉన్నా కూడా ఆ సంపదను అవసరమైనటువంటి వాళ్లకు, ఆపదలో ఉన్నటువంటి వాళ్లకు అవసరానికి అందించకపోయినట్లయితే హీనాత్ముడివైతావో, ఆ సంపద వల్ల లాభం ఏంటి అని అర్థం వచ్చే విధంగా. అంటే ఓ మహారాజా, మహారాజు కదండి, మరి మహారాజు దగ్గర సంపద కొలువ ఉంటుందో చెప్పండి?
అందుకొరకే రెండో లైన్లోనే దీన్నే అంటారు మాటలతోటి కోటలు కట్టడం. ఏది ఏ ఇటుకలు అవసరం లేదు, ఏ సిమెంట్ అవసరం లేదు, ఏ ఇసుక అవసరం లేదు, ఏ వాటర్ క్యూరింగ్ అవసరం లేదు, ఏ టైం అవసరం లేదు. అందుకొరకే ఒక అతను మరి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇది చెప్పాట, ఇది ఒక్క సెకండ్ లోపట టీ పెట్టాలి, టీ చేయాలన్నట. టీ చేయాలంటే ఒక్క సెకండ్లో టీ ఎలా సాధ్యమవుతుంది? అక్కడనే ఇది స్టవ్, తర్వాత గిన్నె, మూత, వాటరు, సో అండ్ సో అవసరమైన మొత్తం ఉన్నాయి. ఒక సెకండ్లో సాధ్యమవుతుందా? కానీ మంచి సమయస్ఫూర్తి కలిగినటువంటి వాడు వెంటనే ఆ పక్కన ఉన్నటువంటి అగ్గిపెట్టెలో ఉన్నటువంటి 2 పుల్లలు తీసుకొని ఒకటి అడ్డంగా ఒకటి నిలువుగా చేసేసి ఇగో టీ అన్నట్టు. ఇది సమయస్ఫూర్తి. అదేవిధంగా ఇక్కడ కవి కూడా ఈ కుంటే లోపియై హీనాత్పుండౌ. మరి మీ దగ్గర ఎంత సంపద ఉన్నా కూడా మీరు గనక ఇవ్వకపోయినట్లయితే లోభి అవుతారు, హీనాత్ములుగా పరిగణించబడతారు, లోభిగా పరిగణించబడతారు అని చెప్పి 3వ వాక్యంలో 3వ పాదంలో మీకుంటే మాకీయుడు. మొదట్లోనే రాజు అని చెప్పారు, రాజు దగ్గర సంపద కలుగు ఉండదు అని చెప్పి మళ్ళీ 2వ వాక్యంలో మీకుంటే మాక్యూడు అంటే రాజుగారి దగ్గర లేదు అని చెప్పడానికి అవకాశం ఉండదు కదండి. కాబట్టి మీకుంటే మాక్యూడు తప్పనిసరి ఇవ్వాల్సిందే. రాజు నా దగ్గర సంపద లేదు అని చెప్పడానికి అవకాశం ఉండదు. కాబట్టి మీకుంటే మాక్యూడు, మాకుంటే మేము రాము మల్కిపరామ. మా గనక ఉన్నట్లయితే మేము మీ దగ్గరకు వస్తామా? మల్కిపరామ అంటే మేము సరస్వతీపుత్రమే తప్ప లక్ష్మీపుత్రం కాదు. కాకపోతే మానవ అనేటువంటి ధనం, విద్వత్తు అనేటువంటి విత్తం మా దగ్గర ఉన్నది, కానీ లౌకికమైనటువంటి ధనం లేదు. కాబట్టి ఆ లౌకికమైనటువంటి ధనం నిమిత్తమే మీ దగ్గరకు వచ్చాము. అదే కనుక మా దగ్గర ఉంటే మేము మీ దగ్గరికి ఎందుకు వస్తాం అని మాకుంటే మేము రాము మల్కిపరామ. అంటే ఆ రాజుగారి పేరు మాలిక్ ఇబ్రహీం. మరి ఈ కవి ఇక్కడి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అటు ఆ రాజుగారి పేరు, ఇటు తను అర్చిస్తున్నటువంటి ఆ భగవంతుడి పేరు 2 మిళితమయ్యే విధంగా మాలిక్ ఇబ్రహీం అనే ఆ రాజుగారి పేరును మల్కిపరామ అని చెప్పి ప్రశంసించాడు. ఎప్పుడు వెంటనే ఆ రాజుగారు తను ఇచ్చినటువంటి పదాల ద్వారా అతను సృజించినటువంటి పద్యాన్ని విని ఆ పద్య పరిమళాన్ని ఆస్వాదించి ఆ కవికి చక్కని సత్కారం చేశాడు. మరి ఈ విధంగా మన తెలుగు సాహిత్యంలో ఎన్నెన్నో ఆనందించారు. మరి మరో వృద్ధమైనటువంటి పద్యంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. మరి శ్రద్ధగా కాసేపు ఛానల్ శ్రోతలకు, ప్రేక్షకులకు మరో నమస్కారాలు.